ఈ వీడియోలో బ్యాంబూ చికెన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి. దానికోసం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అరకిలో చికెన్ తీసుకొని దానిలో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం స్పైస్కి తగ్గట్టుగా చెప్తున్నాను. మీరు మీ టేస్ట్ లెవెల్కి తగ్గట్టుగా దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ని బ్యాంబూలో పెట్టి కుక్ చేసుకోవాలి కాబట్టి చికెన్ అనేది స్టిక్కి అంటుకోకుండా మంచిగా కుక్ అవటం కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి. చికెన్ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత బ్యాంబూ స్టిక్ని మంచిగా వాటర్తో వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిలో మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టేటప్పుడే కొంచెం గ్యాప్ ఉంచుకోండి పైన. అలా ఉంచటం వలన చికెన్ కుక్ అయ్యేటప్పుడు మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. చికెన్ కుక్ అయ్యేటప్పుడు స్టీమ్ అనేది బయటికి పోకుండా మంచిగా కుక్ అవటం కోసం బనానా లీఫ్ తీసుకొని ఒక అరిటాకు తీసుకొని దాన్ని ఇలా లోపలికి పెట్టుకోవటం వల్ల, లోపలికైనా పెట్టవచ్చు, పైన పెట్టుకునైనా కూడా గట్టిగా కట్టుకోవచ్చు. అంటే స్టీమ్ అనేది బయటకు వెళ్లకుండా చూసుకోవాలంతే. ఇలా లోపలికి పెట్టామంటే ఇంకా అసలు పోకుండా ఉంటుంది. అలా స్టీమ్ అనేది లోపల రావటం వల్ల ఈ బనానా లీఫ్తో కూడా కుక్ అవుతుంది కదా, మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి. ఇంట్లో చేసుకునేటప్పుడు సెటప్ అనేది మన దగ్గర ఉండదు కదా, సో మనం అవి సెట్ చేసుకునేటప్పుడే ఇలా స్లాంటింగ్ పొజిషన్లో ఉండేలాగా పెట్టుకోండి. పడుకోబెట్టినట్టయితే దానిలో కుక్ అయ్యేటప్పుడు వాటర్ అనేది వస్తుంది కదా, అదంతా బయటకు వచ్చి అలా అవ్వకుండా ఉండటం కోసం ఇలా కొంచెం స్లాంట్గా ఉంచటం వల్ల మంచిగా కుక్ అవుతుంది లోపల చికెన్ కూడా. ఇలా హై ఫ్లేమ్లో 45 మినిట్స్ టు 1 అవర్ వరకు కుక్ చేసుకోవాలి. మీకు డ్రైగా కావాలంటే ఎక్కువసేపు కుక్ చేసుకోండి. అదే కొంచెం కర్రీలాగా అయినా కూడా పర్వాలేదు అనుకుంటే ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ లోపు సరిపోతుంది. ఇక్కడ చూస్తే తెలుస్తుంది కదా ఆ స్టీమ్ వల్ల అరిటాక్ అనేది ఎలా అయిందో. ఇది తయారు చేసుకోవడానికి ఎక్కువ టైమే పడుతుంది, కానీ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.